వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పింఛన్లు మనకి ఎంత ఇస్తా అన్నారంటే దాదాపుగా ఖమ్మం సభలో ఇక రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జూపల్లి గారు వీళ్ళు జాయిన్ అయిన సందర్భంగా రాహుల్ గాంధీ రావడం అనేది జరిగింది. సో 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. అది పెద్ద స్థాయిలో ప్రచారం కూడా చేసుకున్నారు. సో ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం 2,000 రూపాయలు ఇస్తుంది. మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పటికీ 2,000 రూపాయలు మాత్రమే పింఛన్స్ వస్తున్నాయి. అలాగే దాదాపుగా మరో 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది. కాకపోతే ఇది జనవరిలోనే ప్రారంభిస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఉగాదికి అయినా సరే కొత్త పింఛన్లు ఇచ్చే మాట గురించి ఏమైనా చెప్తారా అనుకున్న అంటే తరుణంలో అప్పుడు కూడా ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. సో ఇక్కడ అసెంబ్లీలో కూడా పింఛన్ల గురించి మేము మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సో ఇప్పుడు కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చే జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేసామని ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ గతంలో ఏమనుకున్నారంటే ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నారు కదా, 2,500 ఒక నెల, తర్వాత 3,000, 3,500, 3,600 ఈ విధంగా 4,000 వరకు సో ఎన్నికల వరకు చేశారేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ అది జరగకపోగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే పింఛన్దారులు అప్లై చేసుకున్నారో దాదాపుగా 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో వారికి కొత్త పింఛన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించినట్లు కూడా తెలుస్తుంది. సో జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాదాపుగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు 2,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సో మరి వికలాంగులకి 6,000 చేస్తామన్నారు. మరి 4,000 రూపాయలు ముచ్చట మరి ఎన్నికల చివరి వారంలోనా లేకపోతే ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత ఇస్తారా? రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అండ్ దాదాపు ఇప్పటికి 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేసినామని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి ఎంత చేసినా కూడా 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకు బడ్జెట్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సరే మరి ఇవన్నీ 4,000 రూపాయలు చేయకపోయినా కొత్త వారికి పింఛన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజల్. అండ్ ఈ మధ్య గ్రామ సభలు కూడా పెడుతున్నారు కాబట్టి గ్రామ సభల్లో కూడా పింఛన్లు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకున్నటువంటి తరుణంలో జూన్ 2వ తేదీ నాడు దాదాపుగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం ఇది ఒక గొప్ప నిర్ణయం. 2 లక్షల మందికి ఒకరిగా దిగిన 2 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇజ్ నాట్ ఏ జోక్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మరి నవంబర్ 2వ తేదీ నుంచి అయినా స్టార్ట్ చేస్తారా, ఇంకాస్త లేట్ చేస్తారా? మరి 4,000 రూపాయల ముచ్చట ఏంది అని ప్రశ్నలు వస్తే దానికి సమాధానం ఏం చెప్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.